అహోబిలం ఉగ్ర నరసింహం ఒక చిన్న భక్తుడిని అగ్నిలో కాల్చాలని చేసిన కుట్రే ఈ రోజు హోలీగా మారింది. హోలీ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది రంగులు, ఆనందం. కానీ ఆ రంగుల రూపాన్ని మార్చడానికి సత్యయుగంలో హిరణ్యకశిపుడు అనే అసుర చక్రవర్తి తనను తానే దేవుడుగా ప్రకటించుకున్నప్పుడు తన కొడుకు ప్రహ్లాదుడు మాత్రం నారాయణుడే పరమాత్మ అని నమ్మాడు. రాజ్యాన్ని, శక్తిని, మరణ భయాన్ని కూడా అతని భక్తి కదిలించలేకపోయాయి. విషమిచ్చిన, పర్వతం మీద నుంచి తోసిన, ఏనుగులతో తొక్కించిన, పాములతో చుట్టించిన ప్రతి ప్రయత్నంలో అధర్మం ఓడిపోయింది. చివరికి హిరణ్యకశిపుడు తన చెల్లి హోలికను పిలిచాడు. అగ్నిలో కాలకుండా వరం పొందిన ఆమె ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెట్టి మంటల్లో దహనం చెయ్యాలని కుట్రపన్నాడు. అగ్ని రగిలింది, అహంకారం నవ్వింది. కాని ధర్మం మౌనంగా నిలిచింది. కొన్ని క్షణాల తరువాత